బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ బీసీలకు చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడంలో విఫలమయ్యారని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. మహాజన సోషలిస్టు పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని పాల్సీగుట్ట ఎంఎస్పీ జాతీయ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ విఎస్ రాజు మాదిగ, ఎంఎస్పీ జిల్లా కన్వీనర్ నలిమెల విజయరావు మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ బుషిపాక గణేష్ మాదిగ, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు మంతేని సామ్యూల్ మాదిగ, మల్లికార్జున్ మాదిగ, మహేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. సామాజిక న్యాయమే ప్రధాన ఎజెండాగా తెలుగు నేల మీద ఏర్పడ్డ పార్టీ మహాజన సోషలిస్ట్ పార్టీ. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి నేటి వరకు 7 దశాబ్దాలు గడిచిపోతున్న సమయంలో ఏ వర్గాలైతే ఈ 7 దశాబ్దాలకు పైగా ఈ స్వతంత్ర ఫలాలు అందుకోలేకపోయాయో, ఏ వర్గాలకైతే రాజ్యాంగ ఫలాలు న్యాయబద్ధంగా దక్కలేదు, వారందరికీ రాజ్యాంగ ఫలాలు, స్వాతంత్ర ఫలాలు అందించడమే లక్ష్యంగా ఏర్పడ్డ పార్టీ మహాజన సోషలిస్ట్ పార్టీ. మహాజన సోషలిస్ట్ పార్టీ ఏ వర్గాల సమస్యలైతే ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి, ఏ వర్గాల సమస్యల్ని ప్రస్తావించడానికి ప్రతిపక్షాలు ముందుకు రావట్లేదు, అవే ఎజెండాగా మహాజన సోషలిస్ట్ పార్టీ తమ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రయాణం సాగిస్తుంది. దేశంలో రాజ్యాంగ ఫలాల్లో భాగంగా రిజర్వేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఎస్సీ ఎస్టీలు తమ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు పొందే హక్కు వచ్చింది. ఈబీసీలకు జనాభా కంటే మించి రిజర్వేషన్లు రాజ్యాంగం ద్వారా పొందుతున్నారు. కానీ 50% పైగా ఉండబడే బలహీన వర్గాల ప్రజలకు, ఈ దేశంలో 10% పైగా ఉండబడే ముస్లిం మైనారిటీ ప్రజలకు జనాభా పరంగా రిజర్వేషన్ దక్కట్లేదు. మళ్ళీ చెప్తున్నాం, ఎస్సీ ఎస్టీలకు జనాభా పరంగా రిజర్వేషన్లు ఉండాలని చెప్పి రాజ్యాంగం నిర్దేశించింది. ఈబీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి, జనాభా కంటే మించి వచ్చినాయి. కానీ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు బీసీలకు మాత్రమే అమలు జరగట్లేదు, ముస్లిం మైనార్టీలకు మాత్రం అమలు జరగట్లేదు. భారతీయులందరిలో అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఉన్నప్పుడు రాజ్యాంగం ప్రకారం అన్ని మతాల